జై శ్రీరామకృష్ణ. తమ ఆతురతకు శ్రీరామకృష్ణుల విశదీకరణ. యోగిన్ స్వామి యోగానంద చివరకు ఆ నిర్ణయానికి వచ్చి గదిలో ఆయన కోసం వేచి ఉన్నారు. శ్రీరామకృష్ణులు తిరిగి వచ్చి అతడితో ఇలా అన్నారు: నేను ఎందుకు అలా చేశానో నీకు తెలుసా? భగవంతునికి నైవేద్యం అర్పించాక సాధు సన్యాసులు, భక్తులు ఆ ప్రసాదం స్వీకరించాలనే ఉద్దేశంతోనే రాణి రాస్మణి అంత ఆస్తిపాస్తులను ఆలయానికి దానంగా వ్రాసిపోయింది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునే సాధకులే ఇక్కడకు పంపే ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు. అలా జరిగినప్పుడే రాణి దానానికి సార్థకత చేకూరుతుంది. కానీ వాళ్ళ ఆలయ పూజారులు ప్రసాదాన్ని ఎలా వినియోగిస్తున్నారో నీకు తెలుసా? వాళ్ళు అన్నప్రసాదాన్ని విక్రయించి డబ్బు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఉంపుడు గత్తెలను ఉంచుకున్నవారు కొందరున్నారు. ఈ పళ్ళు, మిఠాయిలు, ప్రసాదాన్ని వాళ్ళ కోసం తీసుకుపోతారు. రాస్మణి అభిమతం కొంతలో కొంతైనా రాలనే ఉద్దేశంతో నేను ఇంతగా పోరాడాను. ఆ మాటలు విని స్వామి యోగానంద ఆశ్చర్యపోయాడు. శ్రీరామకృష్ణుల ఈ చిన్న చర్యలో కూడా ఇంత నిగూఢార్థం ఉందా అని అతడు అనుకున్నాడు. జై శ్రీరామకృష్ణ.